అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ కలకలలాడుతోంది. హైదరాబాద్ నాంపల్లిలో ఏటా ఏర్పాటు చేస్తోన్న ఈ ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులతో పాటు వారాంతం కావడం వల్ల సందర్శకులతో ప్రదర్శన సందడిగా మారింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తుతున్నారు. గృహోపకరణ, అలంకరణ వస్తువులు, ఫర్నిచర్, తినుబండారాలతో పాటు విజ్ఞాన వినోదాలన్నీ కలగలిసిన సమాహారంగా ఈ ప్రదర్శన నిలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వ్యాపారులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పిల్లల కోసం గేమింగ్ జోన్లు, పెద్దలు, మహిళల కొనుగోళ్లకు అనువైన స్థలంగా ఈ ప్రదర్శన నిలుస్తోంది. ఏటా లక్షలాది మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తుంటారు. ప్రతిరోజు వేలాది మంది తరలివస్తుండగా వారాంతాల్లో సందర్శకుల సంఖ్య రెట్టింపవుతోంది. సంక్రాంతి సెలవులతో ప్రదర్శన కిక్కిరిసిపోతోంది. వివిధ రకాల వస్తువులతో ఏర్పాటు చేసిన సుమారు 2500కు పైగా స్టాళ్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. పోయినసారికి ఇప్పుడు చూస్తే చాలా బాగుంది. తుమ్మలే కానీ ఏవి కానీ బాగా, ఇప్పుడు డ్రెస్సులు కానీ ఇట్లాంటి రీజనబుల్ ఉన్నాయి. ఇంకా డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. రీజనబుల్గా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం మొత్తం. ఇంకా అన్ని అవైలబిలిటీ, సెక్యూరిటీ అంతా బాగుంది. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ఐటమ్స్ కొత్త కొత్తవి, ఇంకా మనం చూడనివి, ఎప్పుడు చూడనివి అన్నీ బాగున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్ అది అన్ని మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకటే చోట దొరుకుతున్నాయి ఈజీగా. చాలా ఉన్నాయి చూసేవి, మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు కౌంటర్స్ ఇట్లా ఏర్పాటు చేసి చాలా సూపర్గా ఉంది. అసలు ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. సో లోపల ఇంకా అంటే షాప్ వాళ్ళు కూడా తీసుకునేది కూడా చాలా బాగుంది. ప్రైవేటు, కార్పొరేట్, బహుళజాతి సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సంస్థలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. తమ ఉత్పత్తుల విక్రయాలు, సేవలను ప్రచారం చేసేందుకు ఈ ప్రదర్శనను ఓ వేదికగా మలుచుకుంటున్నాయి. బాలల దినోత్సవాలు నిర్వహించి వారికి ఉచితంగా అనుమతించే ఆనవాయితీ కొనసాగుతోంది. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో వినోదాన్ని పంచే అనేక ఆటవస్తువులు, సాహస విన్యాసాలు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శన వచ్చే నెల 15 వరకు కొనసాగనుంది.